విజిట్ చేసి యూజీడీ మీద తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వంశీకృష్ణ గారు అడిగినట్టుగా మొత్తం 19 ఎస్టీపీస్ ఉన్నాయి అధ్యక్ష. యాజ్ ఆన్ టుడే ఈరోజు 19 ఎస్టీపీస్ ద్వారా 179 ఎంఎల్డీ వాటర్ ని ట్రీట్ చేసి బయటికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే టేకప్ చేసి 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఆ 2 ప్రాజెక్టులలో అది కంప్లీట్ అయితే మరొక 54 ఎంఎల్డీ వాటర్ ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని సభ్యులు అడిగారు. మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని సభ్యులు అడిగారు. అది కంప్లీట్ చేస్తున్నారు. దానికి 85 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారు. ఇంకా పిలవలేదు. అది కానీ కంప్లీట్ అయితే మరొక 25 ఎంఎల్డీ వాటర్ ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లి, భీమిలి, మధురవాడ, ఎండాడ, కొమ్మాడి ప్రాజెక్టులు డిపిఆర్ స్టేజ్లో ఉన్నాయి. అవి కానీ కంప్లీట్ అయితే మరొక 50 ఎంఎల్డీ వాటర్ ని ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న మొత్తం ఏరియాకి ఏదైతే వాటర్ అంటే యూజ్డ్ వాటర్ వస్తుందో ఆ యూజ్డ్ వాటర్ ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి, దాన్ని ఇండస్ట్రీస్కి మళ్ళా దాన్ని ట్రీట్ చేసి ఇండస్ట్రీ ఇచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే కొన్ని ప్రాజెక్ట్స్ లో ఇప్పుడు స్మార్ట్ సిటీలో ఒక 100 crores యాక్చువల్ గా ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్. అవి ఇవ్వనందువల్ల అది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, ఫైనాన్స్ మినిస్టర్ గారితోనూ. అది వస్తే ఆ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అమృత్ ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ 1 అండ్ ప్రాజెక్ట్ 2 ఉన్నాయి. ప్రాజెక్ట్ 1 క్లోజ్ అయింది. క్లోజ్ అయినా మన వర్క్స్ పూర్తి కాల. ఎందుకు కాలేదంటే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేదు. స్టేట్ నుంచి ఇవ్వాల్సిన ఇవ్వనందువల్ల అది ఆగిపోయింది. అమృత్ అయితే ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ కాల. దానికి కూడా మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలా. మ్యాచింగ్ ఫండ్ ఇస్తేనే ముందుకు పోతాయి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా వీలైనంత వరకు వాటిలన్నింటినీ టేకప్ చేస్తాం. ఎందుకంటే ఇవి టేకప్ చేస్తే మనకు ఏదైతే ఇప్పుడు సభ్యులు అడిగినట్టు యాక్చువల్గా ఏంటంటే అన్ని మున్సిపాలిటీస్ లో 123 మున్సిపాలిటీలో ఏదైతే వేస్ట్ వాటర్ బయటకు వస్తుందో దాన్ని ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది. ఎన్జీటీ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది యాక్చువల్గా. అందువల్ల అందుకోసం యాక్చువల్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి సైట్స్ కావాలి. సైట్స్ కావాలంటే సైట్స్ యాక్చువల్ గా మనం కొనాల్సి వస్తుంది. దానికి గాను 300 కోట్ల రూపాయలు ఈ మధ్య రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. సో అధికారులు యాక్చువల్ గా ఏంటంటే కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సైట్లు ఐడెంటిఫై చేస్తున్నారు. సైట్లు ఐడెంటిఫై చేస్తే 127 మున్సిపాలిటీస్ లో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వచ్చిన వేస్ట్ వాటర్ ట్రీట్ చేసి బయటకు పంపించడం కానీ, దగ్గరలో ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్ కి సేల్స్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే వెలగపూడి రామకృష్ణ గారు అడిగారో వచ్చి విశాఖపట్నంలో అక్కడ స్టడీ చేసి అక్కడ డిస్కస్ చేసి కళ్ళతో చూసేయమన్నారు. ఖచ్చితంగా త్వరలో నేను విశాఖపట్నం విజిట్ చేసి అక్కడున్న నాయకులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. సింధురా గారు పుట్టగుర్తు గురించి అడిగారు. దాన్ని కూడా యాక్చువల్ గా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 84 సారీ, మీ నాయకులతో మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పారు. అక్కడికి వస్తాను అధ్యక్ష. వచ్చి యాక్చువల్ గా నేను డిస్కస్ చేసి నాయకులందరితో ఏంటండి మున్సిపల్ ఆఫీస్ లో ఉంది అధ్యక్ష. మధ్యలో అధ్యక్ష 2014 అధ్యక్ష 2014-19లో ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు భారత ప్రధాని ఈ స్వచ్ఛ భారత్ కన్వీనర్ గా పెట్టారు 7 మంది సీఎంలతో. నేను కూడా యాక్చువల్ గా ఢిల్లీకి మీటింగ్లు పోయాను. అప్పుడు యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారికి చెప్పడం, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అయితే ఈ యొక్క చెత్త ఏదైతే ఉందో 100% కంప్లీట్ గా బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. మిగిలిన దాంతో యాష్ వస్తుంది. యాష్ తో బ్రిక్స్ తయారవుతాయి.
దీని మీద ముఖ్యమంత్రి గారు నేను టోక్యోలోను తర్వాత జపాన్లోను అక్కడ స్టడీ చేశాం. ఢిల్లీలో 2000 టన్స్ చేసే ఒక యూనిట్ చేశాం. అక్కడికక్కడే అనౌన్స్ చేశారు 13 జిల్లాల్లో 13 యూనిట్లు మేము పెడుతున్నామని. పీపీపీ మోడల్లో పిలవటం జరిగింది. అది గుంటూరులో యాక్చువల్గా ఆల్రెడీ స్టార్ట్ అయింది, విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. మిగతా జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ టేకప్ చేస్తాం. అయితే దానికి తగ్గట్టుగా డంప్ యార్డ్స్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా సభ్యులు చెప్పిన దాన్ని టేకప్ చేసి చేయడం జరుగుతుంది అధ్యక్ష. మంత్రి గారు నా